హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. మెయిన్ బజార్కి అయితే వెళ్తున్నానండి. వెళ్ళొచ్చినాకైతే మీకు ఏమేమి తెచ్చానైతే చూపిస్తాను. షాప్కి అయితే వెళ్ళొచ్చానండి. వస్తువు అయితే కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను. అలాగనే కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పుదీనాకు అవి కూడా తీసుకొచ్చాను. మెయిన్ బజార్కి ఎందుకు వెళ్ళానంటే మెయిన్గా అయితే గోధుమలు, రాగులు, మొక్కజొన్న చిప్స్, పప్పులోకి ఎప్పుడన్నా వేయించుకోవడానికి అయితే గొట్టాలు అవన్నీ అయితే తీసుకొచ్చానండి. మనం రాగులు, గోధుమలు అవి విడిగా షాప్లో అయితే ఉంటాయి. గోధుమలు తీసుకొచ్చుకొని చపాతీ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. బయట తెచ్చుకునే ప్యాకెట్స్లో అయితే కొంచెం కలిసిది కదా. మనం ఏమి వేయకుండా గోధుమలు అయితే అలానే పిండి పట్టించుకొచ్చుకొని ఇదిగోండి చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మేమైతే పిండి కూడా పట్టించుకొచ్చామండి మిల్ దగ్గర అయితే. చెన్నా కర్రీ, చపాతీ అయితే చేస్తున్నాను. ముందు రోజు నైట్ అయితే నేను చెన్నాలు అయితే నానపెట్టానండి. నైట్ మొత్తం నానపెట్టిన తర్వాత వాటిలోకి అయితే అల్లము, చిన్నులపాయి, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు అండి, రుచికి సరిపడా కారము, పసుపు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ అయితే తీసుకున్నానండి నేనైతే. వాటిల్లోకి అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 చిన్న టమోటాలు అయితే అవన్నీ అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేశానండి. ముందు రోజు నైట్ అయితే చెన్నా దాల్ అయితే నానపెట్టేశాను. అవి అయితే ఇప్పుడు ఉడికించుకోవాలండి. 4-5 విధులు వచ్చిన దాకా అయితే వాటిల్లో ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిలు, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసి విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపు అయితే మనమైతే ఇప్పుడైతే వీటిని మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, వాటిల్లోకి ఇంచు దాల్చిన చెక్క, అల్లము, చిన్నులపాయి, లవంగాలు, యాలకులు అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. అవన్నీ మిక్సీ పట్టేసానండి నేనైతే. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. మరలా అయితే 2 మీడియం సైజు టమోటాలను అయితే కట్ చేసుకొని వాటిని కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ముందుగానే అయితే నేను గోధుమ పిండి అవన్నీ అయితే కలిపేసానండి. 5:30కి అయితే లేచేసి గుమ్మం అదంతా ఊడ్చేసిన తర్వాత పిండి కలిపేసుకొని పక్కన పెట్టేశానండి. ఒక అరగంట పాటు అయితే నానిపోయింది. నానిన తర్వాత చిన్న ఏ సైజు అయితే కావాలో ఆ సైజు ఉండలు అయితే చేసి పెట్టేశాను. ఈ లోపు అయితే మిక్సీ అవన్నీ పట్టేసిన లోపు అయితే చెన్నా దాల్ అయితే ఉడికిపోయాయండి. ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ చెన్నా దాల్ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎగస్ట్రానే పడుతుందండి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర, ముందుగా బిర్యానీ ఆకు అవన్నీ అయితే వేసానండి. తరువాత మిక్సీ పట్టుకున్నాం కదా, ముందుగా మిక్సీ పట్టుకుంది కూడా ఆయిల్లో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత 2 మీడియం సైజు టమోటాలను తీసుకున్నాం కదా, మెత్తని పేస్ట్ లాగా కూడా పట్టేసుకున్నాం కదండి, అవి కూడా తీసుకొని ఆయిల్లో వేసేసి అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేపుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా. ఇవి వేగుతుంటేనే చాలా మంచి వాసన అయితే వస్తుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వేపుకోవాలి. ఆ 2 వేసిన తర్వాత టమోటా, ఉల్లిపాయ అవి మిక్సీ పట్టేసాం కదండి, ఆయిల్ తేలేంత వరకు అయితే వేపుకోవాలి. ఆ తర్వాత తగినంత కారము, చిటికెడు పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా అవన్నీ అయితే వేసేసుకొని ఇక్కడే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తము కలిపేసుకోవాలండి. కారము ఘాటు వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న చెన్నా దాల్లో ఉంటాయి కదండి వాటరు, అవైతే
సపరేట్ చేసుకొని ఈ వాటర్ అయితే ముందుగా ఫ్రై చేసుకున్న వాటిలో అయితే వేసేసుకొని ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చెన్నాదాలను కూడా నేను అలానే వేయకుండా కొంచెం క్రష్ చేసి అయితే వేస్తున్నాను. పిల్లలైతే అలానే వేస్తే తినరండి. చపాతీలు కూడా ఇందాక ఉండలు అయితే చేసి పెట్టాను కదా, అవి చేసేసాను. పల్చగా కాకుండా అలాగనే మందంగా కాకుండా చపాతీలను అయితే పాముకోనండి. పల్చంగా రుద్దుకుంటే చెక్కలా వస్తాయి. ఆ తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న చెన్నాదాలను కూడా గ్రేవీలో అయితే వేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోండి. 10 నిమిషాలు ఎందుకంటే ఉడికించుకునేది మనం మసాలాలన్నీ వేస్తాం కదండి. ఆ మసాలాలు ఆ చెన్నాదాలకు అనేది పట్టుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అవి వేసేసిన తర్వాత ఇక్కడైతే నేను చపాతీలను అయితే కాలుస్తున్నానండి. మీకు ఎంతమందికి ఈ చెన్నాదాలు చపాతీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగనే రైస్లోకి, పుల్కాల్లోకి, పూరీలోకి కూడా బాగుంటుంది. చివరిసారిగా అయితే కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే చన్నా దాల్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కాల్చడం కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయింది. చపాతీ చేయటం కూడా అయిపోయింది. పిల్లలకు కూడా పెట్టేశాను. లంచ్ బాక్సుల్లో కూడా అవే పెట్టానండి. కానీ చాలా టేస్ట్గా అయితే వచ్చాయి. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో తింటానండి. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.